హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా? ఎలా రాస్తున్నారు ఎగ్జామ్స్? ఇంగ్లీష్, సంస్క్రిట్ అదరగొట్టేస్తుంటారు యాజ్ యూజువల్. మ్యాథ్స్ కూడా రాక్ చేస్తుంటారు బికాస్ పేపర్స్ అన్నీ ఈజీగానే వస్తున్నాయి. అండ్ పేపర్స్ ఈజీగా వచ్చినా రాకపోయినా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ సో గుడ్ ఇన్ ఎగ్జామినేషన్స్. సో అదే కాన్ఫిడెన్స్తో, అదే పాజిటివిటీతో ముందుకెళ్ళిపోదాము. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీకు 1.5 day ప్రిపరేషన్ మాత్రమే ఉంది. అయినా ఏం పర్లేదు, మనం ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేసుకున్నాము, కంప్లీట్ స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం, వరీ అవ్వాల్సిన పనే లేదు. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఈరోజు కంప్లీట్ క్లాస్ గైడెన్స్ ఏంటి అంటే లాస్ట్ మినిట్లో ఏమేం చూసుకోవాలి, త్వరగా క్విక్గా రివైజ్ చేసుకోవడానికి మనం ఏమేం ప్రాక్టీస్ చేయాలి, ఇది నేను డిస్కస్ చేస్తున్నాను. క్విక్గా పెన్ అండ్ పేపర్ పక్కన పెట్టుకోండి, నేను చెప్పేవన్నీ క్విక్గా నోట్ చేసుకోండి. లేదా మీ దగ్గర స్టడీ మెటీరియల్ కానీ తెలుగు అకాడమీ మెటీరియల్ కానీ ఉంటే అది కూడా మీరు పక్కన పెట్టుకోవచ్చు. క్వశ్చన్స్ అలా 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 టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదు, నేను షార్ట్ కట్లో చెప్తాను బికాస్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి ఇవాళ మీరు కూర్చుని ఒక 1 hour పాటు ఆ వీడియోస్ అన్ని రివైజ్ చేసుకున్నా కూడా మీకు కంప్లీట్గా సరిపోతుంది రివిజన్ టైం. షెడ్యూల్ కూడా చెప్తాను ఎలా చదవాలి ఏంటి అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ మోస్ట్ అమేజింగ్ అండ్ ఎగ్జైటింగ్ సెషన్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ రమాదేవి, ఫిజిక్స్ టీచర్ని. సో ఈరోజు క్లాస్ చాలా ఎగ్జైటింగ్ బికాస్ 1.5 days ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఏం పర్లేదు, ఫిజిక్స్ ఆల్రెడీ మనకి తెలుసు ఏ క్వశ్చన్స్ వస్తాయి అని. అయితే ఈరోజు క్లాస్ మీరు ప్రిపరేషన్ అవ్వడానికి కావాల్సిన స్ట్రాటజీ, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేసేసుకుందాము. రేపు లైవ్లో కలుద్దాము. రేపు నేను ప్రెడిక్టెడ్ పేపర్ చెప్పబోతున్నాను. సో టుమారో దేర్ విల్ బి అనదర్ ఎగ్జైటింగ్ సెషన్ ఉంటుంది. దాంట్లో ప్రెడిక్టెడ్ పేపర్ చూద్దాం. ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్ ఇప్పుడెందుకు మేడం, టెన్షన్లో చచ్చిపోతుంటే అని అనుకోవద్దు. ప్రెడిక్టర్ పేపర్ చూస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ ఆల్రెడీ ప్రూఫ్ ఉండుంటుంది. మ్యాథ్స్లో కానీ, బోటనీలో కానీ, జువాలజీలో కానీ మన వేదాంతు తెలుగు ఛానల్లో చెప్పిన ప్రెడిక్టర్ పేపర్ 60 to 70% యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వచ్చేసాయి అండ్ 90% సేమ్ మోడల్ క్వశ్చన్స్ అలా దిగిపోయాయి పేపర్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రెడిక్టర్ పేపర్ చాలా ఇంపార్టెంట్. రేపు లైవ్లో కలుద్దాం. బట్ ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే నేను చకచకా గబగబా క్వశ్చన్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటాను. మీరు టకటకా నోట్ చేసేసుకోండి, టపటపా ప్రిపేర్ అయిపోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ఫిజిక్స్లో 60 తెచ్చుకోవడం ఏం అంత కష్టం కాదు. ఐపీ డెడ్ ఈజీ అనమాట. వామ్మో ఫిజిక్స్ అని భయపడి పారిపోయే వాళ్ళకు కూడా 60/60 వచ్చేస్తాయి. ఓకే, సింపుల్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో ఆ స్ట్రాటజీ ఏంటి మనం ఈరోజు ఫాలో అయిపోదాం. ఆల్రెడీ ప్రీవియస్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలాగా, ఫిజిక్స్లో 60 out of 60 తెచ్చుకోవాలి అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను. ఒక్కసారి క్విక్గా ఆ వీడియో చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. మీకు తెలుసు కదా, 2 mark క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 4 mark క్వశ్చన్స్ ఉంటాయి, 8 mark క్వశ్చన్స్ ఉంటాయి. 2 markలో చాయిస్ ఉండదు. 4 markలో 8 questions-లో 6 questions రాయాలి, 2 questions చాయిస్లో వదిలేయచ్చు. నెక్స్ట్ 8 marksలో అవుట్ ఆఫ్ 3 questions ఓన్లీ 2 questions మాత్రమే మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఒకసారి క్విక్గా చూసేస్తే 8 mark questions మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. 8 mark questions ఏ లెసన్స్ నుంచి వస్తాయని తెలుసు మీకు. 8 mark questions వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆసిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే మనకి థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మిగతా 4 mark 2 mark అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు టకటకా నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చదివి టైం వేస్ట్ చేయను, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే మనం అలా అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ స్లైడ్స్ అన్నీ ఎక్కడైనా చూసారా లేదా? ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే వాళ్ళకి ఈ స్లైడ్స్ గురించి తెలుస్తుంది. ప్రీవియస్ వీడియో చూడలేదు అంటే యు ఆర్ ఎట్ రిస్క్. సో నేను ఏదైతే ప్రీవియస్ వీడియోస్ చేశానో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్ ఫాలో అవ్వాల్సిందే. సో 2 mark క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, అలాగే 4 mark క్వశ్చన్స్ మనకి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ 4 mark క్వశ్చన్ చాప్టర్స్. మోషన్ అండ్ స్ట్రైట్ లైన్, మోషన్ అండ్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లోంచి 2 4 mark క్వశ్చన్స్ వస్తాయి. గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ 8 mark క్వశ్చన్స్. ఒకసారి క్విక్గా 8 mark క్వశ్చన్స్ గురించి చూసేద్దాం. ఆ తర్వాత 4 mark అండ్ దెన్ లాస్ట్గా 2 mark క్వశ్చన్స్కి వెళ్దాం. బికాస్
2 మార్క్ క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. ఫిజిక్స్లో 2 మార్క్ క్వశ్చన్స్ కూడా గెస్ చేసేయచ్చు, చాలా ఈజీ. నేను చెప్తూ ఉంటాను, మీరు టకటగా నోట్ చేసుకోండి. సో స్టార్టింగ్ విత్ వర్క్ పవర్ ఎనర్జీ. వర్క్ పవర్ ఎనర్జీ ఓపెన్ చేసి పెట్టుకున్నారా లేదా? మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు మెటీరియల్. చాలామంది అడుగుతున్నారు, ఈ మెటీరియల్ ఫాలో అవ్వమా, ఆ మెటీరియల్ ఫాలో అవుతా బాగుంటుందా, లేదంటే బేబీ మెటీరియల్ ఉంది, బేబీ బుల్లెట్ మెటీరియల్ ఆర్ బుల్లెట్ మెటీరియల్, స్టార్ క్యూ మెటీరియల్, ఇలా చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇవి కాకుండా ఇంకా బోల్డ్ అనే ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, లేదా కొన్ని కాలేజెస్లో వాళ్ళ కాలేజ్ మెటీరియల్లే వాళ్ళకి ఇస్తారు. ఏ మెటీరియల్ ఫాలో అయినా ప్రాబ్లం లేదు. ఆన్సర్స్ ఏమేం రాయాలి, ఎలా రాయాలి, కీవర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది, సో నా వాయిస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మధ్యలో నాకు ఏమైనా థ్రోట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఓకే, 4 మార్క్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, కీవర్డ్స్ ఏంటి, 8 మార్క్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, వాటి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి దానికి డీటెయిల్డ్గా మనము వీడియోస్ అన్నీ చేసి ఉంచాం. ప్రతి వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దాట్ మీరు వెతుక్కునే పని లేకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను నేను మీకు. అవన్నీ ప్రాక్టీస్ చేయండి చాలు. ఇవి చేస్తే సరిపోతుందా? ఎస్, ఇవి చేస్తే సరిపోతుంది 60 out of 60, బట్ యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోవాలి. ఓకే, ఐ హోప్ మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అదేం పెద్ద నేరం కాదు, శిక్ష పడదు. బట్ ప్రాబ్లం ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా నుంచి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ రాదు మీకు. సో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మీరు కొన్ని వీడియోస్ని మిస్ అయిపోతారు. అవి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చాలా మిస్ అయిపోతారు. సో ఎగ్జామినేషన్ టైంలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమవుతుంది, మహా అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే చూస్తారు, లేదంటే పక్కన పెట్టేసి ఇలా స్క్రోల్ చేయడం మనకు అలవాటే కదా. ఎనీవేస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఒక్క చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎనీవే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ క్లాస్. వర్క్ పవర్ ఎనర్జీలో నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కదా. టోటల్ ఎన్ని 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి వర్క్ పవర్ ఎనర్జీలో అంటే, టోటల్గా 3 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ దేనికి సంబంధించింది అంటే, మనకి 1 question is from work energy theorem. రెండోది వచ్చేసి కొలిషన్స్ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఒక డెరివేషన్ ఉంటుంది. అయితే డెరివేషన్ ఫుల్గా పెద్దగా లెందీగా చేయొచ్చు, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది కరెక్షన్ చేసేటప్పుడు. లేదు నాకు రావట్లేదు అన్న వాళ్ళకి డెరివేషన్ని షార్ట్కట్లో ఎలా చేయాలి 8 మార్క్ క్వశ్చన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు నోట్ చేసుకుని రాసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వర్క్ ఎనర్జీ థీరం అండ్ కొలిషన్స్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ 3 క్వశ్చన్స్తో పాటు ట్యాగ్ ప్రాబ్లం కంపల్సరీ. అది కూడా ట్యాగ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ గెస్ చేసేసాము. ఏం ట్యాగ్ ప్రాబ్లం వస్తాయి అని చెప్పాను. ఒకటి 360 బుల్లెట్స్ క్వశ్చన్ గుర్తుందా లేదా? 360 బుల్లెట్స్ క్వశ్చన్ ఆన్సర్ కూడా గుర్తుపెట్టేసుకోమన్నాను. ఆన్సర్ ఎంత రావాలి? ఆన్సర్ 5.4K రావాలి. సో 360 బుల్లెట్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ప్రాబ్లమ్స్, సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 360 బుల్లెట్స్ తప్పింది అంటే ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది? పంప్ రిక్వైర్డ్. పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ వస్తుంది. దీని ఆన్సర్ ఎంత రావాలి? 15 kW. పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ గుర్తుపెట్టుకోండి. ఇంకో క్లారిటీ ఇవ్వడం మర్చిపోయాను. ఈరోజు క్లాస్ ఏపీ వాళ్ళకా టీఎస్ వాళ్ళకా ఇద్దరికి. ఐటీఈలో ఆ డిస్క్రిమినేషన్ ఏమీ ఉండదు. చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్ ఏమైనా ఉంటే నేనున్నాను, నేను చెప్తాను ఎక్కడ టీఎస్ వాళ్ళకి ఏది ఏంటి అనేది. బట్ రైట్ నౌ ఫాలో బోత్ ఆఫ్ యూ ఫాలో ద సేమ్ క్రైటీరియా. ఓకే, 360 bullets, పంప్ రిక్వైర్డ్. ఇది కాదు అనుకుంటే ఏ బాల్ ఫాలింగ్ ఫ్రీలీ ఫ్రమ్ 10 meters హైట్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇది టీఎస్లో చాలా ఎక్కువ సార్లు అడిగారు. బాల్ ఫాలింగ్ ఫ్రీలీ
ఫ్రమ్ 10 meters హైట్. ఇది కూడా నేను ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. h ఇంటూ 1+e²/1 - e² ఉంటుంది. ఇది మన వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించింది. నెక్స్ట్ ఆసిలేషన్స్కి వచ్చేటప్పటికి, ఆసిలేషన్స్లో ఎన్ని ఉంటాయి మన క్వశ్చన్స్? ఆసిలేషన్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ రాస్తాను. ఆసిలేషన్స్ లెసన్లో మనకి ఎన్ని ఎస్సేస్ ఉన్నాయి అంటే అగైన్ 3 essays ఉన్నాయి. ఫస్ట్ ఎస్సే ఏంటి? ఫస్ట్ ఎస్సే మనకి సర్కిల్ మీద ఉంటుంది కదా క్వశ్చన్. సో ఒక సర్కిల్, వాట్ ఈస్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్, అండ్ అది సర్క్యులర్ మోషన్, సర్కిల్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? సో సర్కిల్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి, వాట్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్? షో దట్ a particle projected on a circle is under simple harmonic motion. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పెండ్యులమ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఇందులో ఆప్షన్స్ తీసుకోవడానికి ఏమీ లేదు. ఈ 3 క్వశ్చన్స్లోనూ ఆప్షన్ తీసుకోవడానికి ఏం లేదు. ఈ 3 క్వశ్చన్స్లో కూడా ఆప్షన్ తీసుకోవడానికి ఏమీ లేదు. ఇది కూడా ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఇన్ SHM, ఎనర్జీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ క్వశ్చన్ ఉంటుంది కదా అది. సో టోటల్ 3 క్వశ్చన్స్, 3 ఇంపార్టెంట్ అనమ్మా. ఇది చదువుతాను, ఇది వదిలిపెట్టేస్తాను, ఆప్షన్స్ తీసుకోవద్దు. ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఆసిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి, ఆసిలేషన్స్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా బాగా వచ్చేదేంటి అంటే సెకండ్స్ పెండ్యులం. సెకండ్స్ పెండ్యులం గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎస్, సెకండ్స్ పెండ్యులం డెఫినేషన్ నేర్చుకోండి, ఫార్ములా నేర్చుకోండి, లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్యులం. సెకండ్స్ పెండ్యులం డెఫినేషన్, ఫార్ములా, లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్యులం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం, ఇది నేను వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేశాను. హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం మనకి టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ రెండు ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం కానీ లేదంటే సెకండ్స్ పెండ్యులం, ఇది దాటి ఇంకొక ప్రాబ్లం ఇచ్చే ఛాన్సే లేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్తో పాటు ట్యాగ్ ప్రాబ్లమ్ని కూడా మనం గెస్ చేయొచ్చు ఫిజిక్స్లో. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్లో ఎన్ని ఉంటాయి మనకి అంటే ఓన్లీ 2 ఉంటాయి. థర్మోడైనమిక్స్లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటమ్మా? 2 essays. అయితే కార్నాట్ ఇంజన్, లేదు అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్, లేదు అంటే రెండిటి గురించి రాసేయడమే. హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఇది మనకి. అయితే టీఎస్ వాళ్ళకి మాత్రం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కూడా ఒక్కసారి చూసుకోండి. బట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లాస్ట్ టైం వచ్చేసింది కాబట్టి ఈసారి ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా రావచ్చు. ఏపీ వాళ్ళకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ రాదు, సమస్య లేదు. టీఎస్ వాళ్ళకి మాత్రం కార్నాట్ ఇంజన్ కానీ, హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ కానీ, లేదంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఈ క్వశ్చన్ని చదువుకొని ఉంచుకోవాలి. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే దీంట్లో యూజువల్గా ట్యాగ్ ప్రాబ్లం రాదు. థర్మోడైనమిక్స్లో యూజువల్గా ట్యాగ్ ప్రాబ్లం రాదు. బట్ ఒకవేళ ట్యాగ్ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లమ్స్ ఇస్తారు అంటే హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ ఫార్ములా మీద కానీ, లేదా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా ఉంది కదా దాని మీద కానీ మనకు వస్తాయి. సో అవి ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒక్కసారి 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లం వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వద్దు. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఆ వీడియో చూస్తూ మీరు ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీ టైం సేవ్ అయిపోతుంది. స్ట్రాటజీ ఎలాగా, వెయిట్ టిల్ ద ఎండ్, నేను చెప్తాను. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా ఎలా కంప్లీట్ చేయాలి నేను కంప్లీట్గా మీకు స్ట్రాటజీ ఇస్తాను. వెయిట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో ఇవన్నీ కూడా 8 మార్క్ క్వశ్చన్ సంబంధించినవి. ఇప్పుడు ఆప్షన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లెసన్లో క్వశ్చన్స్లో ఆప్షన్స్ తీసుకోవద్దు, మొత్తం లెసన్నే ఆప్షన్గా తీసుకోండి. నార్మల్గా ఏంటి అంటే ఆసిలేషన్ లెసన్ కొంతమంది టఫ్గా ఫీల్ అవుతారు.
సో మీరు మొత్తం ఆసిలేషన్స్ లెసన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా వర్క్ పర్ ఎనర్జీలో 3 SS నేర్చుకోవాలి అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్, అలాగే థర్మోడైనమిక్స్లో ఇవన్నీ నేర్చుకోవాలి అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్. సో లెసన్లో ఉండే క్వశ్చన్స్లో ఆప్షన్స్ తీసుకోవద్దు. ఎనీవే మీరు రాయాల్సింది అవుట్ ఆఫ్ 3 ఓన్లీ 2 క్వశ్చన్స్ కాబట్టి అవుట్ ఆఫ్ 3 చాప్టర్స్ ఎనీ 2 చాప్టర్స్ నేను చదువుకుని వెళ్తాను అనుకున్న ప్రాబ్లం ఏం లేదు, చదువుకుని వెళ్ళొచ్చు. బికాజ్ మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్తో సహా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏం నష్టం లేదు. మీరు హ్యాపీగా 16 out of 16 అంటే 2 8 మార్క్స్, 16 out of 16 సెక్షన్ సిలో గ్యారంటీగా తెచ్చుకుంటారు. సో ఎవరైనా ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే లెసన్ మొత్తాన్ని ఆప్షన్ పెట్టుకోండి, కానీ క్వశ్చన్స్ని ఆప్షన్ పెట్టుకోవద్దు. బికాజ్ ఫస్ట్ ఇయర్లో ఈ లెసన్లో నుంచి ఈ క్వశ్చనే వస్తుంది అనేది లేదు. ఈ లెసన్లో మొత్తం 3 questions కంపల్సరీ, ఈ లెసన్లో 3 questions కంపల్సరీ, ఈ లెసన్లో ఏపీ వాళ్ళకైతే 2 questions కంపల్సరీ, టీఎస్ వాళ్ళకైతే 3 questions కంపల్సరీ. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే, అన్ని ట్యాగ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇది టోటల్గా 8 మార్క్కి సంబంధించింది. నౌ మూవింగ్ ఆన్ టు 4 మార్క్ క్వశ్చన్స్కి వెళ్దాం. 4 మార్క్ క్వశ్చన్స్లో ఏం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. ఫస్ట్ ఆప్షన్స్ ఏం తీసుకోవాలి చెప్తాను. అంటే అన్ని లెసన్స్ నేను చదవలేను, నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ యూజువల్గా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. పేపర్ కొంచెం టఫ్ చేయాలి అంటే మోషన్ ఇన్ అ ప్లేన్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. బాగా హై ప్రెడిక్టెడ్, ఎక్కువగా మనం ప్రెడిక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఏ చాప్టర్స్లోంచి ఉంటాయి అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఈజీగా క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేసేయచ్చు, గ్రావిటేషన్ ఈజీగా ఉంటుంది, క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడని చాప్టర్ ఉంది అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. బికాస్ 2 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, డెరివేషన్స్ ఏమీ ఉండవు, చిన్న చిన్న ఫార్ములే, చిన్న చిన్న డెఫినేషన్తో మొత్తం థియరీ పార్ట్గానే ఉంటుంది. సో 2 4 మార్క్ కవర్ అవుతాయి. చూడండి ఇప్పుడు 1 2 3 4 5 మీరు ఎన్ని లెసన్స్ చదువుతున్నారు? 4 లెసన్స్ చదివితే 5 6 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ కవర్ అయిపోయి. లాస్ ఆఫ్ మోషన్ కూడా అస్సలు వదిలిపెట్టకుండా చదవండి. బికాజ్ లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా గెస్ చేయొచ్చు, డెరివేషన్ ఒకే ఒక క్వశ్చన్కి ఉంటుంది. సో చాలా ఈజీగా గెస్ చేయగలిగే రీజియన్ కాబట్టి 4 మార్క్ క్వశ్చన్స్లో ఎవరైనా ఆప్షన్ తీసుకొని చదువుతాను, నేను ఇన్ని చాప్టర్స్ మాత్రమే చదవగలను అనుకుంటే 1 2 3 4 5 చాప్టర్స్ చదివితే 6 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కాదు నేను రిస్క్ తీసుకోలేను, నేను చదవగలను, నేను ప్రాక్టీస్ చేయగలను, బికాస్ ఇవి కూడా ప్రాబ్లమ్స్ నేను చెప్పేయగలను, నేను చెప్పేస్తాను మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఏమేం ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇది కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మోషన్ ఇన్ అ ప్లేన్ కొంచెం పెద్ద లెసన్, కొంచెం లెందీగా ఉంటాయి, కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందే ప్రిపేర్ అయిపోయాను అనుకున్న వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, మొత్తం అన్ని లెసన్స్ చదివేసేయచ్చు. సో ఒకసారి నేను ఫస్ట్ అన్ని లెసన్స్లో నుంచి 4 మార్క్స్ ఏమొస్తాయి అనేది క్విక్గా డిస్కస్ చేస్తాను. సో పెన్ పేపర్ పక్కన పెట్టుకుని షార్ట్కట్లో నోట్ చేసేసుకోండి. లేదు మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంది అంటే క్విక్గా మెటీరియల్ ఓపెన్ చేసేయండి. నేను టకటకా క్వశ్చన్స్ చదివేస్తాను, మీరు టపటపా నోట్ చేసేసుకోండి. ఓకే, మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్లో నుంచి ఏపీకి టీఎస్కి కొంచెం వేరియేషన్ కూడా ఉంటుంది. టీఎస్ వాళ్ళకి ఫస్ట్ చెప్తాను. టీఎస్ వాళ్ళకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరివేషన్స్ ఉంటాయి కదమ్మా. v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as ఇవి ఉంటాయి కదా. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరివేషన్ ఉంటుంది. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరివేషన్ చూసుకోవాలి. ఇది టీఎస్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్న హై వెయిటేజ్ ఉన్న టాపిక్. ఈ డెరివేషన్ కూడా గ్రాఫ్ బేస్డ్ ఉంటుంది, క్యాలిక్యులస్ బేస్డ్ కూడా ఉంటుంది. క్యాలిక్యులస్ మెథడ్, గ్రాఫ్ మెథడ్. గ్రాఫ్ మెథడ్ అంటే గ్రాఫ్ గీసి దాని నుంచి డిరైవ్ చేస్తారు. క్యాలిక్యులస్ మెథడ్ అంటే డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ మెథడ్స్ తీసుకుని మీకు ఉంటాయి. సో ఈ రెండు టీఎస్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా.
ఏపీ వాళ్ళకి ఓన్లీ క్యాలిక్యులస్ మెథడ్ మాత్రమే ఉంటుంది, గ్రాఫ్ మెథడ్ ఉండదు. బట్ టీఎస్ వాళ్ళకి గ్రాఫికల్ మెథడ్, క్యాలిక్యులస్ మెథడ్ రెండిట్లోనూ డెరివేషన్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పబోతున్నాను మీకు. మనం ఎలాగో రేపు లైవ్లో కలుస్తాం కదా, సో ఈ రోజు నైట్ మీరు ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్లో కనుక మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ ఉన్నా, టుమారో లైవ్ క్లాస్లో కలిసినప్పుడు ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి. బికాజ్ లైవ్ కామెంట్స్ ఉంటాయి కదా, నాకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఏ రకమైన డౌట్స్ ఉన్నాయి ఎగ్జామ్కి సంబంధించి లైవ్ క్లాస్లో అడగడానికి అన్నీ రాసి పెట్టుకోండి. వన్స్ వీ కమింగ్ టు లైవ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్ రిగార్డింగ్ యువర్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. సో రేపు లైవ్ క్లాసులో పార్టిసిపేట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ చెప్పండి. ఇదేం పెయిడ్ కోర్స్ కాదు, కంప్లీట్లీ ఫ్రీ. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా కొంతమంది 60 out of 60 తెచ్చుకోగలుగుతారు. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా ఫిజిక్స్ ఎగ్జామ్ గురించి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అలాగే ఈ రోజు క్లాస్లో చెప్పినవి ఫాలో అవ్వండి. 60 వస్తుంది, ఎస్, ఓకే. బికాస్ మన ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు కదా, నేను టీచ్ చేసిన వాళ్ళల్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి 60 out of 60 వచ్చింది. దాట్ ఈస్ అవర్ ట్రాక్ రికార్డ్. సో ఈసారి కూడా అదే ట్రాక్ రికార్డ్ని బ్రేక్ చేసేద్దాం. అందరికీ 60 out of 60 వచ్చేయాలి, అంతే. ఓకే, సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ మర్చిపోవద్దు. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి కాకుండా ఇంకా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా నేను ప్రీవియస్గా డిస్కస్ చేశాను. సో ఇప్పుడు అందుకే నేను డిస్కస్ చేయట్లేదు, టైం వేస్ట్ కాకూడదు అని చెప్పి. సో ప్రాబ్లంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. A man walks on straight road from home to market 2.5 kilometers away. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ 4 మార్క్స్లో డిస్కస్ చేశాను. సో అదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 10 km/h. ఇది కూడా 4 మార్క్ క్వశ్చన్స్లో నేను ప్రీవియస్గా డిస్కస్ చేశాను. ఫార్ములా ఏం వాడాలి? 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v3 ప్లస్ v3 v1. ఇది మీరు 4 మార్క్ క్వశ్చన్స్లో చదవండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవే హైలీ గెస్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవి హైలీ గెస్ క్వశ్చన్స్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్, హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఏవైనా అనుకోండి, రేపు ఎగ్జామ్లో ఇవే కనిపిస్తాయి. నోట్ చేసుకుంటున్నారా లేదా? ఓకే, నెక్స్ట్, ఏ బుల్లెట్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 150 m/s strikes a tree and penetrates 3.5 cm before stopping. ఈ క్వశ్చన్ కూడా 4 మార్క్లో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్ మాత్రమే చూసుకోండి, సరిపోతుంది. వేరే ఏవైనా వెరీ టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో నుంచి ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నా మూవింగ్ ఆన్ టు మోషన్ ఇన్ అ ప్లేన్. ఒకవేళ నేను స్పీడ్గా వెళ్తున్నాను అనుకుంటే మీరు పాజ్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ మీ వీడియోని ప్లే చేసుకోవచ్చు. కాబట్టి నేను రిపీటెడ్గా చెప్పట్లేదు, ఒకసారి చెప్తున్నాను, జస్ట్ నోట్ చేసుకోండి. మోషన్ ఇన్ అ ప్లేన్కి వెళ్ళిపోదాం. మోషన్ ఇన్ అ ప్లేన్లోకి వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, అందుకే చాలా టఫ్గా ఫీల్ అవుతారు. బట్ అదర్వైజ్ నో. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ ఏంటమ్మా? పారలెలోగ్రామ్ లా. ఓకే, స్టేట్మెంట్, డయాగ్రామ్, డెరివేషన్. స్టేట్మెంట్, డయాగ్రామ్, డెరివేషన్. డెరివేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక పార్ట్ ఆఫ్ ద డెరివేషన్ మ్యాగ్నిట్యూడ్ని డిరైవ్ చేయడానికి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద డెరివేషన్ డైరెక్షన్ని డిరైవ్ చేయడానికి. tan θ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది కదా, సారీ, tan α ఈజ్ ఈక్వల్ టు. సో టీటా ఆర్ ఆల్ఫా మీ మెటీరియల్ ఏదిస్తే అది ఫాలో అవ్వండి. సో కంప్లీట్ డెరివేషన్ చేస్తేనే మార్క్స్ పడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a బార్ మైనస్ b బార్, ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ a బార్ అండ్ b బార్ ఈజ్ 90 degrees. బాగా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్, చిన్నగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, బట్ డామ్ షూర్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. ఓకే, సో దానికి కంపల్సరీగా డయాగ్రామ్ ఉంటుంది. నేను ఏ క్వశ్చన్కి డయాగ్రామ్ అని మెన్షన్ చేశానో ఆ క్వశ్చన్ పక్కన డయాగ్రామ్ రాసుకోండి. బికాస్
డయాగ్రామ్ అని నేను చెప్పాను అంటే దానికి 1 మార్క్ ఉంటుంది. బికాజ్ నేను బోర్డ్ స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది నాకు తెలుసు, దానిని బట్టి చెప్పగలుగుతున్నాను. సో నేను ఏదైనా క్వశ్చన్లో ఆన్సర్కి డయాగ్రామ్ ఉంటుంది అంటే మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది కూడా డెరివేషన్. నెక్స్ట్, షో దట్ మాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఆర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై g క్వశ్చన్ ఉంటుంది కదా, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ ఉంటుంది, డెరివేషన్. ఓకే, నెక్స్ట్, షో దట్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై అ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈజ్ క్వార్టర్ ఆఫ్ ఇట్స్ రేంజ్. చిన్న డెరివేషన్, డయాగ్రామ్ అవసరం లేదు, చాలా చిన్నగా ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మొత్తం డెరివేషన్స్ ఉంటాయి. మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే అన్ని డెరివేషన్స్ ఉంటాయి కాబట్టి యూజువల్గా కొంచెం ఫీల్ అవుతారు టఫ్గా ఉంది అని. బట్ ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి మాత్రమే చేయండి, సరిపోతుంది మోషన్ ఇన్ అ ప్లేన్. మూవింగ్ ఆన్ టు లాస్ ఆఫ్ మోషన్, సూపర్ లెసన్, చాలా ఈజీగా అయిపోతుంది. అలా డైరీ మిల్క్ సిల్క్ లాగా ఉంటుంది అనమాట ఈ లెసన్, లాస్ ఆఫ్ మోషన్. హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్, రేపు మీరు ఎగ్జామ్లో చూడబోయే క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రిక్షన్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్, మినిమం 4 పాయింట్స్ అయితే రాయాల్సిందే. పారాగ్రాఫ్ వైజ్ అస్సలు రాయొద్దు. ఈ 2 క్వశ్చన్స్ని ఖచ్చితంగా పాయింట్ వైజ్ మాత్రమే రాయండి. సైడ్ హెడ్డింగ్స్ నీట్గా పెట్టండి, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వై ఈజ్ పుల్లింగ్ లాన్ రోలర్ ప్రిఫర్డ్ టు పుషింగ్ ఇట్. ఇదొక డెరివేషన్, 2 పార్ట్స్ ఉంటాయి, పుల్లింగ్ పార్ట్, పుషింగ్ పార్ట్. రెండిటికి సెపరేట్గా డయాగ్రామ్స్ గీయాలి. పుల్లింగ్ పార్ట్కి డయాగ్రామ్ గీయాలి, సెపరేట్గా పుషింగ్ పార్ట్కి డయాగ్రామ్ గీయాలి. రెండింటికి డెరివేషన్స్ ఉంటాయి, బట్ నాట్ లెందీ డెరివేషన్స్, ఒక 3-4 స్టెప్స్లో అయిపోతుంది. సో ఇది కూడా హైలీ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి F is equal to ma డెరివేషన్ ఉంది కదా, న్యూటన్ సెకండ్ లా, డిఫైన్ న్యూటన్ సెకండ్ లా అండ్ డిరైవ్ F is equal to ma. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. F is equal to ma డెరివేషన్, ఎస్పెషల్లీ టీఎస్ వాళ్ళకి F is equal to ma డెరివేషన్ హైలీ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్. సో కంపల్సరీగా ఈ డెరివేషన్ కూడా చూసుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్, అంత హైలీ రిపీటెడ్ కాదు, అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నాము, ఫ్రిక్షన్లో 2 క్వశ్చన్స్, పుల్లింగ్, పుషింగ్, F is equal to ma. 4 క్వశ్చన్స్ చదివితే చాలు. లాస్ ఆఫ్ మోషన్లో ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం, 4 క్వశ్చన్స్ మాత్రమే హైలీ ఇంపార్టెంట్. సో 4 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఏం చెప్పాను సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ గురించి, ఏ మాత్రం వదిలిపెట్టకుండా చదవాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్, డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. కంపల్సరీగా రాయాలి. డిఫైన్ అన్నాడు అంటే డెఫినేషన్కి 1 మార్క్. ఫార్ములా రాసి దానికి సంబంధించి చిన్న డయాగ్రామ్ ఉంటుంది, అది గీయండి, దానికి 1 మార్క్. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్, మినిమం 3 or 4 ప్రాపర్టీస్ రాయండి, ఖచ్చితంగా దానికి 2 మార్క్ ఉంటుంది. నెక్స్ట్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ v is equal to r omega, హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్. Define angular acceleration and torque. Establish the relation between angular acceleration and torque. Highest rated question. 2 డెఫినేషన్లు రాసి చిన్న పార్ట్ ఉంటుంది, రాస్తే చాలు. ఖచ్చితంగా ఈ లెంత్లో ఉండే ఒక చిన్న ఆన్సర్ చాలా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, derive the expression for not this. State and prove principle of conservation of angular momentum. ఓకే, సో దీనికి డయాగ్రామ్ అవసరం లేదు, స్టేట్ అండ్ ప్రూవ్ అన్నారు కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ స్టేట్మెంట్ రాసి దాని ప్రూఫ్ రాసి ఎగ్జాంపుల్స్ రాయాలి, అంతే. సో టోటల్గా ఇప్పుడు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఎన్ని చెప్పుకున్నాం మనము, వెక్టార్ ప్రొడక్ట్ ఒకటి, v is equal to r omega ఒకటి, యాంగులర్ యాక్సలరేషన్ టార్క్ ఒకటి, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇవి కాకుండా ఇంకొకటి నేర్చుకోవాలి, ఇవి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. అది కాకుండా డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, 5th క్వశ్చన్ అది కూడా నేర్చుకోండి. అలాగే రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ అ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ అ ఫిక్స్డ్ యాక్సెస్. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ, 6 క్వశ్చన్స్ నేర్చుకోండి. 6 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, బికాస్ మనకి 2 4 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి.
ఓకే, సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు గ్రావిటేషన్. గ్రావిటేషన్లో చాలా ఈజీగా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో గ్రావిటేషన్లో ఫస్ట్ గ్రావిటేషన్ అనగానే మీ మైండ్లోకి రావాల్సిన క్వశ్చన్ ఏంటి? జియో స్టేషనరీ శాటిలైట్. రేపు క్వశ్చన్ పేపర్లో జియో స్టేషనరీ శాటిలైట్ కనిపించకపోతే నన్ను అడగండి. ఓకే, జియో స్టేషనరీ శాటిలైట్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ క్వశ్చన్, ఎస్కేప్ వెలాసిటీ క్వశ్చన్, అలాగే వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ హైట్ అండ్ విత్ డెప్త్, ఇవన్నీ 3 స్టార్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏంటి? జియో స్టేషనరీ శాటిలైట్, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. ఈ 3 కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. అది కాకుండా హౌ ద వాల్యూ ఆఫ్ స్మాల్ జీ వ్యారీస్ విత్ హైట్ విత్ డెప్త్, ఈ 2 కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్గా మీరు వేసుకోవచ్చు. సో టోటల్గా నేను 5 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. అయితే టీఎస్ వాళ్ళు కెప్లర్స్ లా కూడా చదువుకోండి, ఏపీ వాళ్ళు కూడా చదవండి, వచ్చే నష్టమేం లేదు. సో 3 క్వశ్చన్స్ 5 స్టార్ రేటెడ్, అలాగే 3 క్వశ్చన్స్ 3 స్టార్ రేటెడ్ లేదా 2 స్టార్ రేటెడ్ అని కూడా వేసుకోవచ్చు. సో ఇవి మనం గ్రావిటేషన్లో చదవాల్సినవి. 2 స్టార్ చదవలేను అనుకున్న వాళ్ళు పర్లేదు, బట్ 5 స్టార్ని మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ వదిలిపెట్టకుండా చదవాల్సిన వాటిలో ఒకటి, బికాస్ చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు మనం క్వశ్చన్స్ ఇందులో నుంచి. సో ఇందులో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనగానే వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే బిహేవియర్ ఆఫ్ వైర్. బిహేవియర్ ఆఫ్ వైర్. మీరు కనుక నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ క్లాస్ డిస్కషన్ కనుక విని ఉంటే మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్నిటిలోనూ క్వశ్చన్ నెంబర్ 9లో ఏముంది, టీఎస్ అయినా ఏపీ అయినా అంటే బిహేవియర్ ఆఫ్ వైర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 9 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అది బిహేవియర్ ఆఫ్ వైర్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్ అనేది ఐపీకి చాలా ఇంపార్టెంట్, బికాస్ లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఏవైతే రిపీట్ అయ్యాయో అవే వస్తాయి అంతే. ఇది ఐపీ, పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరమే లేదన్నమాట. సో మీరందరు నాకు తెలుసు ఎంత కాదనుకున్నా ఎగ్జామ్ అనే ఒక ఫియర్ ధడ్ 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 మనం కొట్టుకుంటూ ఉంటుంది కదా, గబుక్కుని బయటకు వచ్చేస్తుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది, తల పగిలిపోతూ ఉంటుంది, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఎస్ ఐ నో, బట్ ఆ స్ట్రెస్ని మీ పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోండి. అదే మీ మోటివేషన్. మార్క్స్ ఎక్కడ పోతాయో అనే భయమే మీ మోటివేషన్గా మార్చుకోండి. ఆ భయాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుని మీ మోటివేషన్గా మార్చుకుని ఇంకా పట్టుదలతో ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్ అంటే చదవడం కన్నా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ప్రతి డెరివేషన్ని చూడకుండా రాయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇదంతా స్ట్రాటజీలో చెప్తాను, ఎండ్లో చెప్తాను కదా, మధ్యలో డీవియేట్ అవ్వద్దు. సో ఫస్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఏంటమ్మా? బిహేవియర్ ఆఫ్ వైర్, హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్. ఆ తర్వాత ఏదైనా క్వశ్చన్ ఉంది అంటే డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ ఇట్స్ డెరివేషన్. స్ట్రెయిన్ ఎనర్జీని డిఫైన్ చేసి దాన్ని డెరివేషన్ చేయమంటారు. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆ తర్వాత దీంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ స్ట్రెస్, ఎగ్జాంపుల్స్ ఆర్ ఫార్ములే, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, ఫార్ములే ఖచ్చితంగా నేర్చుకోండి. చాలా ఈజీ, ఒకటి వచ్చిందంటే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ పాయిజన్స్ రేషియో. 4 ఉంటాయి, 4 డెఫినేషన్లు రాస్తే చాలు, మార్క్స్ వచ్చేస్తాయి, 4 మార్క్స్. అంతే, అయిపోయింది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నౌ మూవింగ్ ఆన్ టు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అబ్బా అంతకంటే ఈజీ లెసన్ అనమాట. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది చాలా ఈజీ లెసన్, చాలా ఈజీగా క్వశ్చన్స్ గెస్ట్ చేసేయచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైమ్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ డిలీషన్లో ఉంది. ఇప్పుడు 100% సిలబస్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీరు పేపర్లో చూసే క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్లో విత్ ఎగ్జాంపుల్స్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ రాసి తీరాలి, గుర్తుపెట్టుకోండి. సో మూడిటికి డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ రాసేయండి, ఖతం, 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్లో 2 గ్రాఫ్స్ ఉంటాయమ్మా, నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 2 గ్రాఫ్స్ గీయాలి. అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ బిహేవియర్ విత్ వాల్యూమ్ విత్ డెన్సిటీ 2 గ్రాఫ్స్ ఉంటాయి. ఎవరికైనా 2 గ్రాఫ్స్ తెలియట్లేదు అంటే రేపు లైవ్ సెషన్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా ఆ గ్రాఫ్స్ మీకు చెప్తాను. బట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనేది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్. తర్వాత ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఓకే, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ క్వశ్చన్ నేర్చుకోండి. తెలంగాణ వాళ్ళకి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, ఒబ్టైన్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ టెంపరేచర్స్. టీఎస్ వాళ్ళు కంపల్సరీగా చూసుకోవాల్సిన క్వశ్చన్. అలానే ఏపీ వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. పేపర్ ఏమైనా టఫ్ చేయాలి అంటే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా చదివేసేయండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇవే ఉంటాయి, చాలా ఈజీ క్వశ్చన్స్. సో 4 మార్క్స్ అన్నీ రివైజ్ అయిపోయాయి అనుకుంటాను. ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావట్లేదు అంటే నేను 4 మార్క్ ప్రాబ్లమ్ సెపరేట్ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. నౌ మూవింగ్ ఆన్ టు 2 మార్క్ క్వశ్చన్స్. ఎస్, ఫిజిక్స్లో 2 మార్క్ క్వశ్చన్స్ని కూడా మనం గెస్ చేయొచ్చు. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్లో స్టార్టింగ్ విత్ ఫిజికల్ వరల్డ్. పెన్ పేపర్ అలాగే ఉంది కదా, నోట్ చేసుకుంటున్నారా లేదా? లేదు, స్టడీ మెటీరియల్ ఉంది అనుకుంటే దాంట్లో మీరు డైరెక్ట్గా టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫిజికల్ వరల్డ్ చాలా చాలా బాగుంటుంది, ఈజీ క్వశ్చన్స్. అసలు ఫిజికల్ వరల్డ్ అనగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? నెక్స్ట్, వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, ఎస్ బోస్ టు ఫిజిక్స్? 2 వేర్వేరు క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఎస్ చంద్రశేఖర్, ఎస్ బోస్ 2 క్వశ్చన్స్ చదవండి. అండ్ వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్? ఇంతే, ఇవే హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్స్. ఇంకొంచెం చదవాలి అంటే what is beta decay, which force is function of it? What is beta decay? The beta decay ante enti, which force is a function of it? So nuclear force, weak nuclear force is a function of it. అది రాస్తే చాలు. బీటా డీకే అంటే తెలుసు కదా, హెవీ న్యూక్లియై వాటిని స్టెబిలిటీ కోసం దే ఎమిట్ సర్టన్ పార్టికల్స్ అండ్ దే కమ్ టు స్టెబిలిటీ. సో ఆ ప్రాసెస్ని మనం బీటా డీకే అంటాం. సో బీటా డీకే ఆన్సర్ కావాలి అంటే న్యూక్లియస్ ఎమిట్స్ ఎలక్ట్రాన్ అండ్ అ న్యూట్రినో పేర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బీటా డీకే, బీటా ఎమిషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? 4 ఉంటాయి, 4 రాసేస్తే 2 మార్క్స్ పడతాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, చాలు, ఇంతే ఫిజికల్ వరల్డ్లో. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాము? 1 2 3 4 5 6 క్వశ్చన్స్. సో 6 క్వశ్చన్స్ చదివితే ఒక 2 మార్క్ గ్యారంటీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లేదా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో హైయెస్ట్ రేట్ మనకి బాగా ఎక్కువగా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. నెక్స్ట్, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? ఇదొక క్వశ్చన్ చదవండి. అలాగే వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ అ మెజర్మెంట్? ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. బట్ తెలంగాణలో ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ. ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ అంటే ఏం లేదు, ఏఎంయు ఇన్ కేజీలో చెప్పమన్నారు. సో 1 AMU is equal to 1.66 into 10⁻⁻27 kg. ఇది మీరు రాయాల్సిన ఆన్సర్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీరు నేర్చుకోవాలి. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ అకర్ ఇన్ మెజర్మెంట్? ఇవన్నీ థియరీ క్వశ్చన్స్. అయితే ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి మనకి 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి. అవి ఏమేం ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ నేను మీకు ఇదివరకు చెప్పాను. కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. మాస్లో డిఫెక్ట్ 3%. సో పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ అండ్ స్పీడ్ ఆర్ 2% అండ్ 3%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ? సో ఇక్కడ 2% 3% మాస్ వెలాసిటీలో ఇచ్చారు. ఆన్సర్ ఎంత రావాలి దీనికి? 8% రావాలి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చూసుకోండి. దీన్ని నేను 2 మార్క్ ప్రాబ్లమ్స్ 2 మార్క్ క్వశ్చన్స్ వీడియోలో డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇది కాకుండా ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ అ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ 1%.
Calculate the error in measurement of volume. Delta V by V into 100 is equal to 3 into delta R by R into 100. 3 into 1% is equal to 3%. ఇది మనం చేయాల్సింది. ఇది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి కూడా చెప్పాను. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి మనం ఏం చెప్పుకున్నాము అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్టేట్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్. స్టేట్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకి కొన్ని ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ 6, 7, 2, 9. అలాగే సెకండ్ది వచ్చేసి 0.024. థర్డ్ వన్ వచ్చేసి 0.0824, 0.08240 ఉంది. 6.032, 6.032 fourth one, and fifth one 4.57 into 10 power 8. 4.57 into 10 power 8. వీటిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని కౌంట్ చేయమన్నారు. ఇది క్వశ్చన్. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? దీంట్లో నంబర్స్ ఏమీ మార్చరు, యాజ్ ఇట్ ఈస్గా ఇవే వస్తాయి కాబట్టి వీటి ఆన్సర్ డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. దీంట్లో టోటల్గా 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీంట్లో టోటల్గా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీంట్లో టోటల్గా 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీంట్లో కూడా 4, 1, 2, 3, 4. దీంట్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఆన్సర్ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. 4, 2, 4, 4, 3. ఆర్డర్ మార్చరు, నంబర్స్ మార్చరు. ఇందులో ఐడెంటిఫై ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇది క్వశ్చన్ ఉంటుంది. 2 మార్క్స్లో వస్తుంది మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లెసన్లో నుంచి. సో ఖచ్చితంగా చూసుకోండి ఈ ప్రాబ్లం కూడా. అలాగే డెల్టా వి చెప్పాను కదా. నెక్స్ట్ టైం పీరియడ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయమ్మా మనకి. అలాగే ఏదైనా ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్లో ఇలా ఇచ్చారు, ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z. క్వశ్చన్ ఏంటి అంటే Z ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ Z ఈజ్ ఈక్వల్ టు a power 4 b power 1/3, a power 4 b power 1/3 ఇది 4, a power 4 b power 1/3 by c d power 3/2, c d power 3/2. ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z. ఇది క్వశ్చన్. ఇలాంటి మోడల్ గుర్తుపెట్టుకోండి, ఎలా ఇచ్చినా చేసేయచ్చు. రిలేటివ్ ఎర్రర్ అంటే ఎప్పుడు కూడా డెల్టా Z బై Z. డెల్టా Z బై Z ఇంటూ 100 రాయండి, రాయకపోండి పర్లేదు. పర్సంటేజ్ అడగలేదు, రిలేటివ్ ఎర్రర్ అడిగారు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంటూ 100 రాస్తాము. రిలేటివ్ ఎర్రర్ కాబట్టి డెల్టా Z బై Z ఈజ్ ఈక్వల్ టు, ప్రతి దానికి ఏం లేదు, ప్రతి లెటర్కి ఆ డెల్టా ఆఫ్ లెటర్ బై ఒరిజినల్ లెటర్. కాకపోతే ఎక్స్పోనెంట్లో ఏదైతే ఉందో అది మల్టిప్లికేషన్లోకి వస్తుంది. పక్కనున్న వాటన్నిటిని ప్లస్ పెట్టుకుంటూ రాయాలి. చెప్తాను చూడండి. ఏ పవర్ 4 కదా, ఎక్స్పోనెంట్ని మల్టిపుల్గా రాయండి. డెల్టా ఏ బై ఏ. ఇది అయిపోయిందా? ఏకి అయిపోయింది. వెంటనే ప్లస్ సింబల్ పెట్టండి, ఇంకేం ఆలోచించద్దు, ప్లస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మైనస్ గురించి మర్చిపోండి అంతే. నెక్స్ట్ బి పవర్ ఎంత ఉంది? 1/3. సో 1/3ని మల్టిపుల్గా రాసుకోండి. డెల్టా బి బై బి, వెంటనే ప్లస్ సింబల్ పెట్టుకోండి. ఇప్పుడు సికి రండి. సి పవర్ ఏమీ లేదు కాబట్టి డెల్టా సి బై సి, వెంటనే ప్లస్ పెట్టుకోండి. డి పవర్ ఎంత ఉంది? 3/2. సో 3/2ని మల్టిపుల్గా రాసుకుని డెల్టా డి బై డి. అంతే, చాలా సింపుల్. ఒకవేళ పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చారనుకోండి, ఈ ప్లేస్లో 4 ఇంటూ ఆ ప్లేస్లో ఆ పర్సంటేజ్ ఎర్రర్ రాస్తారు. 1%, 2% ఎంత ఇస్తే అంత రాసేసుకోవడం. సో చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోండి. సో ఇవి కాకుండా ఒకసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఒకసారి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ద వెలాసిటీ ఆఫ్ అ బాడీ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు, ద వెలాసిటీ ఆఫ్ అ బాడీ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు at square, v is equal to at square plus bt plus c. The velocity of a body is given by v is equal to bt are given. Then what are the units of a, b and c? a units enti, b units enti, c units enti find out చేయమన్నారు. ఈ ప్రాబ్లం మీకు బుల్లెట్ మెటీరియల్లో కూడా దొరకవచ్చు, లేదా వేరే ఏ మెటీరియల్లో ఉన్నా చేయండి. లేదు నాకు తెలియట్లేదు అనుకుంటే నేను ఇక్కడ మీకు చెప్పేస్తాను. యూనిట్స్ ఆఫ్ ఏ, బి, సి కావాలి కదా. సో స్టెప్ వైజ్ రాసేయండి. యూనిట్ ఆఫ్ ఏ
అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ AT స్క్వేర్ ఉంది అంటే AT స్క్వేర్కి వెలాసిటీకి సేమ్ యూనిట్స్ ఉండాలి. సో AT స్క్వేర్ యూనిట్స్ ఏమవ్వాలి అంటే వెలాసిటీ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో మీటర్ S⁻1. T స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ కదా, సో సెకండ్ స్క్వేర్ని అటువైపు తీసుకెళ్ళండి. ఏ యూనిట్స్ M⁻⁻1 బై S స్క్వేర్ కిందకి వెళ్తుంది అంటే పైకి తీసుకెళ్ళండి S⁻2. ఆన్సర్ ఎంత? M⁻3. ఇది యూనిట్స్ ఆఫ్ ఏ. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ బి. నాకు ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాను. యూనిట్ ఆఫ్ బి. యూనిట్ ఆఫ్ బి కావాలి అంటే B ఇంటూ టీ. B ఇంటూ టైంకి యూనిట్ ఎంతమ్మా? సెకండ్ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ యూనిట్కి సేమ్ అవ్వాలి. వెలాసిటీ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో B ఇజ్ ఈక్వల్ టు సెకండ్ కిందకి వెళ్తుంది, పవర్ వెళ్తుంది, సో S⁻2. అలాగే యూనిట్ ఆఫ్ సి. యూనిట్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ V విచ్ ఇస్ నథింగ్ బట్ మీటర్ పర్ సెకండ్. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇది ప్రీవియస్లీ 1 ఆఫ్ ది ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్. సో ఇంతవరకు చూసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్. మనకి నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ ఏముందో చూసారు కదా, మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ అ ప్లేన్లో అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఇది మాత్రం ఆప్షన్ పెట్టుకోవద్దు, అస్సలు ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు. స్టార్టింగ్ ఫ్రమ్ ద వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ అ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపొనెంట్. ఇది ఇంపార్టెంట్. ఆన్సర్ ఎంత రావాలి? θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఆన్సర్ రావాలి. నెక్స్ట్ ఎ వెక్టార్ V మేక్స్ అన్ యాంగిల్ θ విత్ ద హారిజాంటల్. The vector is rotated through an angle alpha. Does the rotation change the vector V? Does the rotation change the vector V? ఇలాంటి క్వశ్చన్కి కంపల్సరీగా ఏం రాయాలని చెప్పాను? ఎస్ ఆర్ నో. డస్ ద అనే క్వశ్చన్ వచ్చింది అంటే ఎస్ ఆర్ నో రాయాలి. కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయాలని చెప్పాను? మీరు గనక నా చీట్ కోడ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ ఐపీ ఎగ్జామ్ వీడియో చూసి ఉంటే దీనికి ఆన్సర్ మీకు తెలుస్తుంది. సో ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏం చేయాలి? ఎస్ ఒకసారి రాయండి, నో ఒకసారి రాయండి. కన్ఫ్యూజన్ ఉంటే ఇది ఒకసారి మీరు ఏం చేస్తారంటే నా చీట్ కోడ్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ ఐపీ ఎగ్జామ్ దాన్ని కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి అది కూడా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎనీవే, 2 forces of magnitude 3 and 5 which separated by an angle 60 degrees కంపల్సరీగా చూసుకోండి. ఆన్సర్ ఎంత రావాలి? 7 units. నెక్స్ట్ ఇఫ్ A is equal to I cap plus J cap, what is the angle between vector with x axis? ఆన్సర్ ఎంత రావాలి? θ is equal to 45 degrees. నెక్స్ట్ when 2 right angled vectors of magnitude 7 units and 24 units, దీనికి ఆన్సర్ ఎంత రావాలి అంటే 25 units. యూనిట్స్ రాయకపోతే 1 మార్క్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ if P is equal to 2I plus 4J plus 14K and Q is equal to 4I plus 4J plus 10K, find the magnitude of P plus Q. P plus Q magnitude అడిగారు కాబట్టి ఫస్ట్ ఐని యాడ్ చేయాలి, జేని యాడ్ చేయాలి, క్యూని కేని యాడ్ చేసిన తర్వాత అండర్ స్క్వేర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీని ఆన్సర్ ఎంత రావాలమ్మా? 26 units. Can a vector of magnitude 0 have non-zero components? ఇలాంటి వాటికి ఫస్ట్ ఆన్సర్ ఏం రాయాలి? కెన్ ఏ వెక్టార్ రిప్రజెంట్ అన్నారు. కెన్ అనే క్వశ్చన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆన్సర్లో ఎస్ ఆర్ నో రాయాలి. ఎస్ రాయాలా, నో రాయాలా కన్ఫ్యూజన్. చీట్ కోడ్స్ వాడండి, మీకే తెలిసిపోతుంది. ఎస్ ఆర్ నో రాయకపోతే మార్క్ కట్ అవుతుందమ్మా. ఎస్ అనే పదానికి 1 మార్క్ ఉంటుంది, చూసుకోండి. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ? దీంట్లో 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సెకండ్ ఇది ఇట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. 2 కీవర్డ్స్, ఒకటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, కామా పెట్టి డౌన్వర్డ్స్, యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఈ 2 పదాలు రావాలి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆ క్వశ్చన్ దగ్గర నోట్ చేసుకోండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, కామా పెట్టి యాక్టింగ్ డౌన్వర్డ్స్. 1 మార్క్, టోటల్ 2 మార్క్. కెన్ 2 vectors of unequal magnitude add up to give 0 vector? కెన్ 3 unequal vectors add up to give 0 vector? ఎస్ ఆర్ నో రాసినందుకు మార్కులు పడిపోతాయి అన్నమాట.
అది మనకి మోషన్ ఇన్ ప్లేన్. సో మోషన్ ఇన్ ప్లేన్లో రిస్క్ తీసుకోవడం ఏం లేదు, అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ చదివేసేయాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, లాస్ ఆఫ్ మోషన్లో 2 మార్క్ క్వశ్చన్స్ చూసేద్దాం. లాస్ ఆఫ్ మోషన్లో 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి, వాట్ ఈస్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా డెఫినేషన్ రాయండి. మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, రాసినందుకు 1 మార్క్ పడుతుంది. నెక్స్ట్, when a bullet is fired from a gun gives a kick in the backward direction, explain. ఈ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయండి. why does the heavy rifle not recoil as strongly as light rifle using, ఇది law of conservation of momentum and Newton's third law గురించి. నెక్స్ట్, a bomb at a rest explodes into 2 pieces. ఈ క్వశ్చన్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్, can coefficient of friction be greater than 1. can అని వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఎస్ ఆర్ నో ఆన్సర్ రాయాలి. ఎస్ అని రాసినందుకు 1 మార్క్, ఎస్ రాయకపోతే 1 మార్క్ కట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎస్ అని రాయాలి. తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ రాయండి. నెక్స్ట్, వై డస్ ద కార్ విత్ ఫ్లాటన్ టైర్ స్టాప్ సూనర్ దాన్ ద వన్ విత్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్. నెక్స్ట్, వాట్ హ్యాపన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ డబుల్డ్. ఇట్ డస్ నాట్ గెట్ చేంజ్, నో చేంజ్, బికాస్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ వెయిట్. ఈ క్వశ్చన్స్ చూసుకోండి చాలు. నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఊరికే క్విక్గా చదివేస్తున్నాను, బికాస్ మన 2 మార్క్ ఎక్స్ప్లెనేషన్ చాప్టర్స్ ఆల్రెడీ క్లాస్ ఉంది కాబట్టి ఆ క్లాస్ని చూడండి ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ లెసన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అసలేంది మర్చిపోయాం, ఫ్లూయిడ్స్లో నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, గ్యారంటీగా 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్లూయిడ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా చదవాల్సిందే. సో ఫ్లూయిడ్స్ లెసన్కి వెళ్ళిపోదాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నుంచి, డిఫైన్ యావరేజ్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా. ఫ్లూయిడ్స్ లెసన్లో వదలడానికి ఏమీ లేదమ్మా, బికాస్ 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇందులో రిస్క్ తీసుకోవడానికే లేదు, అన్నీ చేసేయాల్సిందే. డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్, బెర్నౌలీస్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. మ్యాగ్నస్ ఎఫెక్ట్కి డెఫినేషన్తో పాటు చిన్న డయాగ్రామ్ ఉంటుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ డ్రాప్స్ అండ్ వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఆన్సర్, గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్, డ్రాప్, బబుల్. ఆ బబుల్ వాటర్లో ఉన్నప్పుడు ఏంటి, ఇవన్నీ వరుస పెట్టి చూసేసుకోండి. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, చీట్ కోడ్స్ తప్పకుండా చూడండి. చీట్ కోడ్స్ ఫర్ ఐపీఈ ఎగ్జామినేషన్ వీడియో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మస్ట్ వాచ్ వీడియో ఏదైనా ఉంది అంటే, ఎక్కువ టైం కూడా చెప్పలేదు, జస్ట్ 10 minutes వీడియో అంతే. అది పడుకునే ముందు ఒక్కసారి చీట్ కోడ్స్ ఫర్ ఐపీఈ ఎగ్జామినేషన్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి నిద్రపోండి. చాలా హ్యాపీగా హాయిగా నిద్రపడుతుంది మీకు. ఓకే, సో ఇంక నేను చదవట్లేదు, అన్ని చదవాల్సిందే. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్స్తో సహా రాయాలి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ డయాగ్రామ్తో సహా డ్రా చేయాలి. డయాగ్రామ్ ఎవరికైనా తెలియట్లేదు అంటే రేపు లైవ్ క్లాస్లో నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. 2 అని ఖచ్చితంగా మెన్షన్ చేశారు కాబట్టి పాయింట్ వైజ్ 2 ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్, టర్మినల్ వెలాసిటీ గురించి రాయండి. నెక్స్ట్, డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ద సిజిఎస్ యూనిట్స్. అన్ని క్వశ్చన్స్ చదివేయాల్సిందే. ఫ్లూయిడ్స్లో మీరు రిస్క్ తీసుకోవడానికి ఏం లేదు, వదిలిపెట్టడానికి కూడా ఏం లేదు. అలాగే ఫ్లూయిడ్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మనకి పేపర్ కొంచెం టఫ్ చేయాలి అంటే, కొద్దిగా అటు ఇటుగా పేపర్ టఫ్ చేయాలి అంటే మనకు కొంచెం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా చూద్దాము. ఓకే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎక్కువేం కాదు. ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, P is equal to H rho G. ఇంకొక ఫార్ములా ఏంటి అంటే P is equal to P naught plus H rho G. P అంటే ఏంటి, ప్రెషర్. ఎనీ ప్రెషర్, ఒక ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. హైట్, హెచ్ ఈజ్ హైట్, రో డెన్సిటీ, జీ వాల్యూ 9.8 ఆర్ అప్రాక్సిమేట్గా 10 కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో పీ నాట్ ఏంటి ఇక్కడ అంటే, పీ నాట్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో పీ నాట్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ప్రాబ్లంలో ఇస్తే కన్సిడర్ చేస్తారు, ఇవ్వలేదు సింపుల్గా హెచ్ రో జీ ఫార్ములా వేసేయండి సరిపోతుంది. లేదు, ఓపెన్ టబ్, ఓపెన్ వాటర్, ఓపెన్ సర్ఫేస్, లిక్విడ్ ఓపెన్ సర్ఫేస్లో ఉంది అంటే ఖచ్చితంగా
P ఈజ్ ఈక్వల్ టు P నాట్ ప్లస్ హెచ్ రో జీ వాడాలి. సో ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఫర్ ఓపెన్ సర్ఫేసెస్. అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఓపెన్ సర్ఫేసెస్ ఈ ఫార్ములా వాడండి. ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్ ఈ ఫార్ములా వాడండి, సరిపోతుంది. ఓకే, ఫర్ ఓపెన్ సర్ఫేసెస్ ఈ ఫార్ములా వాడండి. అంటే లిక్విడ్ పైన ఏం లేదు, క్లోజ్డ్ సర్ఫేస్, ఓపెన్ సర్ఫేస్ ప్రాబ్లంలో తెలిసిపోతుంది మీకు. ఎనీవే, సో P నాట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. P నాట్ వాల్యూ ఎంత అంటే 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. పాస్కల్లోనే ఉండాలి, SI యూనిట్స్లో ఉండాలి ఖచ్చితంగా. లేదు అప్రాక్సిమేట్గా 10⁵ పాస్కల్ కూడా తీసేసుకోవచ్చు మీరు. పాస్కల్ అన్నా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా సేమ్, పాస్కల్ అన్నా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా సేమ్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో నేను ఒకటి చదువుతాను చూడండి. వాట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ ఎ స్విమ్మర్ 10 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ అ లేక్? What is the pressure on a swimmer 10 meters below the surface of a lake? ఇప్పుడు లేక్ అనేది ఓపెన్ సర్ఫేసా క్లోజ్డ్ సర్ఫేసా? లేక్ పైన ఎవరు మూతలు పెట్టరు కదా, సో ఇట్ ఈస్ అ ఓపెన్ సర్ఫేస్. సో ఫార్ములా ఏం వాడాలి? P ఈజ్ ఈక్వల్ టు P నాట్ ప్లస్ హెచ్ రో జీ. ఇందులో హెచ్ 10 మీటర్స్గా కన్సిడర్ చేయాలి. రో అనేది డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి 1000 kg పర్ మీటర్ క్యూబ్. ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 kg పర్ మీటర్ క్యూబ్ గుర్తుపెట్టుకోవాలి. లేక్లో ఆబ్వియస్గా వాటర్ ఉంటుంది కదా, వేరే ఏమేమి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఇది వేసేయాలి. సో మీరు ఈ క్వశ్చన్లో వాడాల్సిన ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ గ్యారంటీగా చూసుకోండి. ఇప్పుడు నేను చదివిన ప్రాబ్లం నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అంటే మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. లేదు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ అ బబుల్, ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ అ లిక్విడ్ డ్రాప్. బబుల్కి అయితే 4S/R, డ్రాప్కి అయితే 2S/R. ఇందులో S అంటే నేను తీసుకున్నది సర్ఫేస్ టెన్షన్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో T అని ఉంటుంది. T అన్నా S అన్నా సర్ఫేస్ టెన్షన్, R రేడియస్. సో ఇవి మీరు చూసుకోవాల్సిన. ఇది దేనికమ్మా? బబుల్. ఇది దేనికి? డ్రాప్. అదే బబుల్ని లిక్విడ్ లోపల ఇన్సైడ్ ద లిక్విడ్ పెడితే 2S/R అవుతుంది. ఓకే, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంది, ప్రాబ్లం ఉంది, సరే సర్ఫేస్ టెన్షన్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, 4S/R వాడాలా 2S/R వాడాలా? ఇక్కడ మన చీట్ కోడ్స్ వాడతాము. సో చీట్ కోడ్స్ అందుకే చెప్తున్నాను, చీట్ కోడ్స్ని ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి అని. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇందులో నుంచి కూడా మనకి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ చాలా ఈజీగా ఉంటాయి. మన డైలీ రొటీన్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్? నీట్గా సైడ్ హెడ్డింగ్ బటన్, సెల్సియస్ స్కేల్ సైడ్ హెడ్డింగ్ బటన్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ రాయండి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ రాయండి 0 degrees Celsius 100 degrees Celsius. ఫారెన్హీట్ స్కేల్ సైడ్ హెడ్డింగ్ బటన్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ బటన్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి నీట్గా రాసేయండి. నెక్స్ట్, క్యాన్ సబ్స్టాన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? గివ్ ఎగ్జాంపుల్. కెన్ అని వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఎస్ అని రాయకపోతే 1 మార్క్ కట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ అడిగారు, ఎగ్జాంపుల్ కూడా రాయాలి. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్? డ్యూ టు థర్మల్ ఎక్స్పాన్షన్, దే ఎక్స్పాండ్. ఇది రాస్తే సరిపోతుంది. వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్? వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? డెఫినేషన్ రాయండి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఇవన్నీ నేర్చుకుంటారు మీరు ఎలాగూ. What is specific gas constant? Is it same for all gases? Is it same for all gases? ఓకే, సో ఎస్ ఆర్ నో అనేది ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్, వై ఆర్ యుటెన్సిల్స్ కోటెడ్ బ్లాక్? వై ద బాటమ్ ఆఫ్ యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్? 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 2 సెపరేట్ ఆన్సర్స్ మీరు రాయాలి. 1 మార్క్ 1 మార్క్. ఈసారి ఎందుకో ఇది గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ అనిపిస్తోంది, నోట్ చేసుకోండి. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. స్టేట్ అన్నాడు అంటే స్టేట్మెంట్ రాసి ఫార్ములా కూడా ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్, వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద రూమ్ జస్ట్ బిలో ద రూఫ్. వై? ఈ క్వశ్చన్ గ్యారంటీగా రేపు ఎగ్జామ్లో వస్తుంది, నోట్ చేసుకోండి. డస్ అ బాడీ రేడియేట్ హీట్ అట్ 0 K? డస్ ఇట్ రేడియేట్ హీట్ అట్ 0 degrees Celsius? డస్ అన్నాడు కాబట్టి ఎస్ ఆర్ నో రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్, వాట్ ఈస్ థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ డిపెండ్. ఇందులో డెఫినేషన్ రాయాలి, ఫ్యాక్టర్స్ కూడా రాయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. ఇది కూడా చాలా హై వెయిటేజ్ ఉన్న క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ కాబట్టి రాసేసేయండి. నెక్స్ట్, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. స్టేట్మెంట్ రాస్తే సరిపోదు, ఫార్ములా కూడా రాయాలి. నెక్స్ట్, the roof of buildings are often painted white during summer. Why? Highly rated question. ఈ క్వశ్చన్స్ చదవండి చాలు, సరిపోతుంది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్, హైలీ ఈజీ అండ్ హైలీ గెస్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ ఏదైనా ఉంది అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లోంచి కూడా ఒకసారి క్వశ్చన్స్ చూసేద్దాము. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి క్వశ్చన్స్ చూస్తే అయితే ఇందులో ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అని ఏం లేదమ్మా, మొత్తం అన్ని క్వశ్చన్స్ చదివేయాల్సిందే. బికాస్ ఉన్న నెంబర్ ఆఫ్ 2 మార్క్ తక్కువ, అందులోంచి 2 మార్క్ కంపల్సరీగా వస్తాయి కాబట్టి మొత్తం అన్ని చదివేసేయండి. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్, నేమ్ 2 ప్రామినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ మోషన్. అలాగే వెన్ డస్ అ రియల్ గ్యాస్ బిహేవ్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్, లో ప్రెషర్ హై టెంపరేచర్. ఈ 2 పదాలు, లో ప్రెషర్కి 1 మార్క్, హై టెంపరేచర్కి 1 మార్క్. లో ప్రెషర్ హై టెంపరేచర్. నెక్స్ట్, స్టేట్ బాయిల్స్ లా చార్ల్స్ లా, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. స్టేట్మెంట్ రాసి ఫార్ములా కూడా రాయండి. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఇవన్నీ మీరు కెమిస్ట్రీలో చదువుంటారు కాబట్టి ఆ స్టేట్మెంట్ రాసినా సేమ్, ఎక్కడైనా డాల్టన్స్ లా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా సేమ్గానే ఉంటుంది. ఓకే, ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ అ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. Explain the concept of degrees of freedom for a molecule of a gas. What is the expression between pressure and kinetic energy of a gas molecule? Compulsory ga chadavalsina question. The absolute temperature of a gas is increased 3 times. Highly rated question, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఇది నేను ఆల్రెడీ 2 మార్క్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ. 2 మార్క్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తాయి అంటే ఇక్కడే వస్తాయి మనకి. ఈ రీజియన్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పేపర్ ఖచ్చితంగా ఒక స్టూడెంట్ని 58 దగ్గర ఆపేయాలి, 60 రానివ్వకూడదు అని ఏమన్నా గవర్నమెంట్ డిసైడ్ అయితే ఈ రీజియన్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అయితే మనము 60 ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకుంటాము. 58 దగ్గర ఆగేదేలే, తగ్గేదేలే. Yes, what is the ratio of RMS speed of oxygen and hydrogen molecule in the same temperature? Temperature constant కాబట్టి VRMS is inversely proportional to molecular weight root of. Answer ఎంత రావాలి? 1/4 రావాలి. Highest rated question. KTGలో ప్రాబ్లమ్స్ అస్సలు వదిలిపెట్టద్దు. అలాగే 4 molecules of gas speeds 1, 2, 3 and 4. Find the RMS speed of the gas molecule. Answer 2.7 km/s రావాలి. ఫార్ములా వచ్చేసి √V1² + V2² తెలుసు కదా, ఆ ఫార్ములా వాడండి. ఇఫ్ ద గ్యాస్ హ్యాస్ F degrees of freedom, find the ratio of CP and CV. ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్యాలిక్యులేట్ మాలిక్యులర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 gram of helium. ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. వెన్ ప్రెషర్ ఇంక్రీజెస్ బై 2%, what is the percentage decrease in the volume of gas by using Boyle's law? బాయిల్స్ లా ఒబే అయితే, బాయిల్స్ లా ఒబే అవ్వడం అంటే ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అనమాట. సో P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అనేది చేస్తే సరిపోతుంది మీకు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా చేయండి. ఎవరికైనా వెన్ ప్రెషర్ ఇంక్రీజ్డ్ బై 2%, వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ అ గ్యాస్ అజ్యూమింగ్ బాయిల్స్ లా ఈజ్ ఒబేడ్? ఈ క్వశ్చన్ రాలేదు అంటే రేపు లైవ్లో నన్ను అడగండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వదిలిపెట్టద్దు, అస్సలు వదిలిపెట్టద్దు. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఇవే వస్తాయమ్మా, ఇంతకంటే ఎక్కువగా ఏమీ రావు కేటీజీలో నుంచి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఒక్కసారి డిఫర్ చేసేద్దాము. PV = NRT మీద ప్రాబ్లం చేయడం వచ్చా రాదా? ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ అ వాల్యూమ్. ఓకే, కేటీజీలో ప్రాబ్లమ్స్ చూద్దాం. మోలార్ వాల్యూమ్ ఈజ్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇది మన క్వశ్చన్ అనమాట. ఇందులో మీకు బ్రాకెట్లో STP అంటే ఏంటి, కండిషన్స్ అన్ని ఇచ్చేస్తారు. షో దట్ ఇట్ ఈస్ 22.4 లీటర్స్. మోలార్ వాల్యూమ్ అనేది 22.4 లీటర్స్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేయాలి కాబట్టి ఇందులో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్రమ్ PV = NRT, కొంచెం కలర్ మారుద్దాం.
మనకి వాల్యూమ్ కావాలి కాబట్టి nRT/P. ఓకే, ఇందులో మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మోలార్ అంటే 1 మోల్లో 22.4 చూపించాలి కాబట్టి ఆన్సర్ ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. సో ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్కి 1 మార్క్ ఉంటుంది, ఆన్సర్కి ఉండదు. బికాస్ ఆల్రెడీ ఆన్సర్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో సబ్స్టిట్యూషన్కి మార్క్స్ ఉంటాయి. సో సబ్స్టిట్యూషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ వాల్యూ, టీ వాల్యూ మనకి తెలియాలి. ఎన్ ఎంత 1 మోల్, ఆర్ ఎంతమ్మా 8.31 ఇంటూ టీ అబ్సల్యూట్ టెంపరేచర్ కదా. సో ఎస్టీపీ దగ్గర 273.15 బై ప్రెషర్ ఎంత తీసుకోమని చెప్పాను అప్రాక్సిమేట్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 10⁵. 1.01 రాసినా పర్లేదు, 10⁵. బట్ ఇక్కడ మెర్క్యూరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం ఆఫ్ హెచ్జీ తీసుకుంటాం కదా. సో ఎంఎం ఆఫ్ హెచ్జీలో తీసుకున్నప్పుడు ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై మెర్క్యూరీ కాలం రాసుకోవాలన్నమాట. సో హెచ్ రోజీ రాయాలి. హైట్ ఎంత 76 సెంటీమీటర్స్ లేదా 0.76 ఇంటూ మెర్క్యూరీ డెన్సిటీ 13.6 ఇంటూ 9.8. ఓకే, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఇది రాసి ఆన్సర్ డైరెక్ట్గా 22.4 లీటర్స్ అంతే. ఇది ప్రూవ్ చేయమన్నారు, అలా రాసేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్, సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూసుకోండి. సో దాట్స్ ఇట్. ఇవి మనం కేటీజీలో చూసుకోవాల్సిన క్వశ్చన్స్. అయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి కూడా ఒక్కసారి క్వశ్చన్స్ చూద్దాము, అది చూడలేదు కదా మనము. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు అది కూడా నేను మీకు ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా టీఎస్ వాళ్ళకి ఎస్పెషల్లీ. Show that the coefficient of areal expansion delta A by delta T of a rectangular sheet of a solid is twice its linear coefficient alpha 1. అదొక్కసారి చూసుకోండి. అలాగే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఫార్ములా చెప్తాను, ఫార్ములా గుర్తుపెట్టుకుని వెళ్ళండి, ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ డెల్టా తీటా. ఈ L2 మైనస్ L1 ప్లేస్లో డెల్టా ఎల్ కూడా రాయొచ్చు. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా తీటా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 8 ఈ ఫార్ములా మీద వచ్చింది. ఇందులో పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ 1% అని ఇచ్చారు. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అనమాట. చేంజ్ ఇన్ లెంత్, ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అని ఇచ్చారు. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ప్లేస్లో డైరెక్ట్గా ఇది తీసుకోవాలి. సో మనకి ఈ ప్రాబ్లం మీద క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అల్యూమినియం రాడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ బై 1%. ఇది ఎలా చేయాలి 2 మార్క్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అలాగే వాట్ ఈస్ ద టెంపరేచర్ ఫర్ విచ్ the readings on Kelvin scale and Fahrenheit scale are same. Readings on Kelvin scale, Fahrenheit scale same. ఈ రెండు కంపారిజన్ చూసుకోండి కెల్విన్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ చూసుకుంటే మీరు C-0/100 is equal to F-32/108 సారీ 180 కదా 180 108 గుర్తొచ్చింది. సో 180 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273.15/100. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ రెండు అడిగితే ఆ రెండు సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సిని ఎఫ్గా మార్చమంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఫర్ విచ్ ద రీడింగ్స్ ఆన్ కెల్విన్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆర్ సేమ్. ఖచ్చితంగా చూసుకోవాల్సిన క్వశ్చన్. అలాగే వీన్స్ డిస్ప్లేస్మెంట్లో నుంచి కూడా చూసుకోండి అమ్మా, ఖచ్చితంగా అడుగుతారు. ఇఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీ ఈజ్ ఫౌండ్ అట్ 2.65 మైక్రోమీటర్స్. 2.65 మైక్రోమీటర్స్ అనేది లాంబ్డా వేవ్ లెంత్. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ రేడియేటింగ్ బాడీ? వీన్స్ కాన్స్టెంట్ ఇచ్చారు. సో వీన్స్ కాన్స్టెంట్ అనేది బీగా తీసుకుంటాము. సో యూజువల్గా వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఫార్ములా ఏంటి అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఫార్ములా లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు B/T.
లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు బి బై టీ. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బి అనేది ఏంటమ్మా? వీన్స్ కాన్స్టెంట్. బి అనేది ఏంటి? వీన్స్ కాన్స్టెంట్. లేదు దీన్నే మనము లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే లాంబ్డా 1 బై లాంబ్డా 2 ఇజ్ ఈక్వల్ టు T2 బై T1. ఇలా కూడా చేయొచ్చు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ స్లైడ్లో నేను ఇక్కడ ఏదైతే చెప్పానో ఇవన్నీ ఖచ్చితంగా మెమరైజ్ చేసుకుని వెళ్ళండి. ఓన్గా కూడా ప్రాబ్లం చేసేయచ్చు. అంత ఈజీగా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఇస్తారు. ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. సో ఇది చూడండి, 2 absolute scales A and B have triple point of water defined to be 200A and 350B. What is the relation between TA and TB? Okay, so simple ga TA by TB is equal to 200 by 350 రాసేయండి. దాని రేషియో ఫైండ్ అవుట్ చేయండి అంతే. 200 by 350 అంటే ఎంత వస్తుంది మీకు? 4/7. అక్కడితో ఆపేయండి, అయిపోయింది. సో TA by TB is equal to 200 by 350, that is equal to 4/7 అయిపోయింది. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. అవి కూడా నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అదమ్మా మన ఫైనల్ ప్రిపరేషన్. హోప్ మీరు అందరూ నోట్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ ఫైనల్ ప్రిపరేషన్లో స్ట్రాటజీ ఎలా చేయాలి? మీరు ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లోపు మనకి ఏమేమి ఉన్నాయి? 23rd ఈవినింగ్ ఆర్ నైట్, ఈవినింగ్ ప్లస్ నైట్ మనకి ప్రిపరేషన్కి టైం ఉంది. అలాగే 24th ఫుల్ డే ఉంది. ఓకే, 25th ఈజ్ యువర్ ఎగ్జామ్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే 23rd ఈవినింగ్ కూర్చుని మొత్తం 8 మార్క్స్ అన్నీ ఫినిష్ చేసేయండి. ఆల్ 8 మార్క్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. మొత్తం ట్యాగ్ ప్రాబ్లమ్స్తో సహా 8 మార్క్ ఫినిష్ చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ 24th వచ్చేటప్పటికి 24th మార్నింగ్ లేవాలి, తప్పదు. ఎర్లీ మార్నింగ్ లేవండి. నేను మరీ 5 o'clock 6 అని చెప్పను, అట్లీస్ట్ ఎందుకంటే ఇది లేట్ నైట్ చదివితే మార్నింగ్ లేట్గా లేస్తారు కాబట్టి మార్నింగ్ 6 AM to 12 PM మధ్యలో మీకు కావాల్సిన బ్రేక్స్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 6 AM to 12 PM కూర్చున్నారు అంటే ఖచ్చితంగా 4 మార్క్స్ అయిపోతాయి అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్. ఆల్ మొత్తం అయిపోతాయి. ఎస్, ఈజీగా అయిపోతాయి, చాలా ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ ఏం చేస్తారు? 2 PM to సమ్ 6 PM వేసుకోండి. ఆల్ 2 మార్క్ అయిపోతాయా? అవ్వవా? చాలా ఎక్కువ టైం పెట్టాను ఇక్కడ. యాక్చువల్గా మీకు బఫర్ మిగిలిపోతుంది. మధ్యలో ఒక బ్యూటీ నాప్ వేసినా కూడా చాలా రిలాక్స్డ్గా చదివేసుకోవచ్చు. ఇంకేముంది, 24th ఈవినింగ్ కూర్చుని హ్యాపీగా రివిజన్ చేసుకోండి. ఓకే, సో వీటన్నిటిలోనూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ చేసేటప్పుడు ఫాలో PYQ. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మధ్యలో మన లైవ్ సెషన్ ఉంటుంది, పార్టిసిపేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రిడిక్టెడ్ పేపర్ టుమారో. మీ అందరికీ 60 వచ్చేసేందుకు హెల్ప్ అయ్యే ప్రెడిక్టెడ్ పేపర్ కూడా వస్తుంది. సో లైవ్లో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, ఖచ్చితంగా ఈ వీడియోని చూడమని సజెస్ట్ చేయండి అండ్ లైవ్లో పార్టిసిపేట్ కూడా చేయమని చెప్పండి. ఇది కేవలం స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ 60 లూజ్ అవ్వకూడదు. మన క్లాస్ చూశారు అంటే వాళ్ళకి 60 రావాల్సిందే. ఇదే నా మెయిన్ మోటో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఈ క్లాస్ చూడమని. ఇది ఫాలో అయితే సరిపోతుంది ఫర్ బోత్ AP and TS అండ్ పార్టిసిపేట్ ఇన్ లైవ్ క్లాస్. సో టుమారో దేర్ ఈస్ అ లైవ్ క్లాస్. దాంట్లో ప్రెడిక్టెడ్ పేపర్ చెప్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రేపటి క్లాస్లో మీరు తప్పకుండా నన్ను అడగచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా
ఖచ్చితంగా నేను పీడిఎఫ్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను. 2 మార్క్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ 2 మార్క్స్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ప్రెడిక్టెడ్ అన్నీ కూడా పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ తెలుగు జాయిన్ అవ్వాలి అంటే ఈ లింక్ ద్వారా కానీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సూపర్ బెనిఫిట్ ఉంటుంది. వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.